వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 13వ కీర్తన 5వ వచనం, యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ 13వ కీర్తన భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారు రచించిన కీర్తన. ఈ కీర్తనలో దావీదు గారు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని 5వ వచనంలో చెప్తున్నారు. ఏమిటా సాక్ష్యం అని అడిగితే, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు గనుక నేను ఆయనను కీర్తించేదను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు ఉపకారములను చేసే దేవుడు. ఎందుకనగా కీర్తనాకారుడైన దావీదు గారే 145వ కీర్తన 9వ వచనంలో ఆయన చెప్తున్నారు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు ఒక్క దావీదు గారికే కాదు, ఆయన అందరికీ ఉపకారి, అందరికీ మేలు చేసేవారు, అందరి జీవితాల్లో అద్భుతాలు చేసేవారు. అయితే ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడు ఉపకారం చేసినప్పుడు దేవుని కార్యములను బట్టి ఆయనను కీర్తించాలి, ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. భక్తుడైన దావీదు గారు 103వ కీర్తనను రాస్తూ తన ప్రాణముతో ఇవే మాటలను చెప్పారు. 103వ కీర్తన మొదటి 2 వచనాలను మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. భక్తుడు దావీదు గారు తన ప్రాణంతో చెప్తున్నారు, ప్రాణమా దేవుడు అందరికీ ఉపకారి, ఆయన నీ జీవితంలో కూడా ఉపకారం చేశారు. ఆయన కార్యములను నువ్వు మర్చిపోవద్దు, ఆయనను స్తుతించు, ఆయనను కీర్తించు అని తన ప్రాణముతో చెప్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు గారి జీవితంలోనే కాదు కానీ మన జీవితంలో కూడా దేవుడు అనేక ఉపకారాలు చేశారు. ఆ ఉపకారములను బట్టి మనము దేవునిని స్తుతించాలి. ఈరోజు భక్తుడైన దావీదు గారి జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలు ఏమిటో ఆ 103వ కీర్తనలో కొన్ని విషయాలను తెలియపరిచారు. జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 103వ కీర్తన 3వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, తన ప్రాణంతో మాట్లాడుతూ దేవుని ఉపకారాలను తన ప్రాణంతో చెప్తున్నాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో జన్మతః పాపే. ఎందుకనగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యంలో రాయబడి ఉంది. పుట్టుకతోనే మనం చేసిన ఈ పాపములను బట్టి మనకున్న దోషములను దేవుడు క్షమించువాడు. భక్తుడైన దావీదు గారు అంటారు, నా ప్రాణమా ఆయన నీ పాపములను
ఆయన నీ యొక్క దోషములను, ఆయన నీ అతిక్రమములను క్షమించువాడు. నిజమే, వాక్యంలో కూడా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం చదివితే మన దోషములన్నీ ఆయన మీద మోపబడెను అని వాక్యంలో రాయబడి ఉంది. మన దోషములను బట్టియే, మన యొక్క పాపములను బట్టియే ఆయన నలుగుగొట్టబడ్డారు, ఆయన సిలువ వేయబడ్డారు. మన దోషములను ఆయన సిలువలో భరించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మన దోషములను బట్టి ఆయన శిక్ష అనుభవించాల్సి వచ్చింది అని అడిగితే, మన దోషములు దేవునికి మనలను దూరం చేశాయి. ఎందుకనగా వాక్యంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. అనగా దేవునిని మిమ్ములను దోషములే దూరపరిచాయి. నిజమే, ఆ దోషములను బట్టి దేవునికి మనము దూరస్తులమైపోయాం. అపొస్తలుడైన పౌలు గారు అంటారు, మునుపు మీరు దూరస్తులు అని అన్నారు. నిజమే, దూరస్తులమైన మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణము ద్వారా సమీపస్తులమయ్యాం. అందుకే యేసు ప్రభు మనందరి కొరకు సిలువలో వ్రాలాడుతూ ఆయన మొట్టమొదటిగా తండ్రికి ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నారు. మన దోషములను యేసయ్య క్షమించారు. ఎందుకనగా మన దోషములను బట్టియే దేవునికి మనము దూరస్తులం అయిపోయాం. అంత మాత్రమే కాదు, దోషము ద్వారా హీన దశ కలుగుతుంది. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 43వ వచనంలో ఇశ్రాయేలీల ప్రజలను గురించి అక్కడ వాక్యంలో రాయబడిన మాట, తమ దోషము చేత హీన దశ నొందిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలను గమనించండి. దోషము హీన దశను తీసుకొస్తుంది, దరిద్రతను తీసుకొస్తుంది, అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా తన జీవితాన్ని పాడు చేస్తుంది. కనుకనే దావీదు గారు తన ప్రాణంతో చెప్తున్నారు, ప్రాణమా, దేవుడు నీ దోషములన్నిటినీ ఆయన క్షమించాడు. ఇక రెండవదిగా 103వ కీర్తన 4వ వచనంలో రాయబడి ఉంది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. నిజమే, మరణాపాయము నుండి దేవుడు నిన్ను తప్పించాడు. దావీదు జీవితంలో అనేక మారులు మరణమునకు దగ్గరగా వెళ్ళాడు. ఆ ప్రతి సమయమందు కూడా దేవుడు మరణం నుండి తప్పించాడు. సింహము నోట నుండి దేవుడు తప్పించాడు, ఎలుగుబంటి నోట నుండి దేవుడు తప్పించాడు, గొలియాతు చేతిలో నుండి దేవుడు తప్పించాడు, ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుడు తప్పించాడు, సౌలు రాజు చేతిలో నుండి తప్పించాడు. అనేక మారులు యుద్ధమునకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో నుండి దేవుడే దావీదును తప్పించారు. అందుకే 116వ కీర్తన 8వ వచనంలో ఆయన చెప్తారు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడువకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవే తప్పించి ఉన్నావు. మన దేవుడు తప్పించే దేవుడు. ఆయన చేసిన ఉపకారం అది. దావీదు క్షేమముగా ఉన్నాడు అని అంటే దేవుడు దావీదును కాపాడాడు, మరణము నుండి తప్పించాడు. అందుకే తన ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా, దేవుడు నీ జీవితంలో ఉపకారం చేశాడు. ఎప్పటి వరకు సజీవంగా ఉన్నావు అని అంటే అది నీ జ్ఞానము, నీ బలము కాదు, కేవలము దేవుడే. ఆయన కృపాక్షేమములు నీకు విస్తరింపచేసి ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు మనం కూడా సజీవులుగా ఉన్నాము అంటే దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారం అది. దావీదు గారు అందుకే అంటున్నాడు, దోషములను ఆయన క్షమించాడు, మరణము నుండి ఆయన నన్ను తప్పించాడు. 3వ మాట 103వ కీర్తన 5వ వచనంలో రాయబడి ఉంది, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనందరి హృదయములను మేలు చేత ఆయనే తృప్తిపరుస్తున్నాడు. దావీదు గారు అంటున్నారు, నా జీవితానికి దేవుడు తృప్తిని కలుగజేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా దేవుడు అనేక ఉపకారాలు చేశారు, అనేక మేలులను కలుగజేశారు. ఆ మేలు చేసే దేవునిని కీర్తించండి, స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థించండి, దైవాశీర్వాదాలు పొందుకోనండి. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కాళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన ప్రతి ఉపకారమును బట్టి నీకు వందనాలు. దావీదు జీవితంలో మీరు చేసిన ఉపకారాలను బట్టి ఏ రీతిగా దావీదు గారు నిన్ను కీర్తించారో, నిన్ను స్తుతించారో ఆ అనుభవాలు మా జీవితాల్లో కూడా దయచేయండి. మేము కూడా నిన్ను స్తుతించి ఆరాధించేవారిగా, ప్రార్థించేవారిగా ఉండడానికి కృపను గ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన.